పూరీలోకి పూరీ చేస్తాను కానీ అందులో బీట్రూట్ వేస్తాను అన్నాను. అమ్మో నాకు వద్దు అని అయితే అనేసారు. వద్దంటే మానేస్తానా చెప్పండి? మా వారికి నార్మల్గా పూరీ చేసి పెట్టి విహానాకి నాకు ఎలాగో ఇలా అలవాటు కాబట్టి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు నాలో ఉన్న ఆర్టిస్ట్ని లేపి ఇంకా ఏదేదో రెసిపీ చేద్దామని ఆలోచించేలోపు విహాన వచ్చి అమ్మ పూరీ ఇవ్వు అని అడిగింది. సరే తప్పుతుందా అని చెప్పి తన కోసం ఒక 2 పూరీలు చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఈలోపు పూరీ చేస్తాం కానీ ఆర్టిస్ట్ని ఎలా మర్చిపోతాం అని చెప్పి మీకోసం ఒక హార్ట్ షేప్ని అయితే రెడీ చేసా. అండ్ ఇది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అండ్ లైక్ చేస్తున్న వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో పూరీ చెప్పండి. బీట్రూట్ కలరు చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది అండ్ తింటే హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. కానీ దాన్ని డైరెక్ట్గా అస్సలు తినలేము మనము, అందరికీ తెలిసిందే కదా. దీన్ని బట్టి నేనేం చెప్తున్నా అంటే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడనమాట, మనుషులకే కాదు.